సినిమా రివ్యూలు అంటే చాలా మందికి భలే క్రేజ్. కొందరు రివ్యూలు చూసిన తర్వాత సినిమాలు చూస్తారు. కొన్నిసార్లు సినిమా హిట్టా ఫట్టా అనే విషయాన్ని రివ్యూలే నిర్ణయిస్తాయి. అంతగా సినిమాలపై రివ్యూల ఎఫెక్ట్ ఉంటుంది. అయితే టాలీవుడ్లో సినిమా రివ్యూలకి బ్రేక్ పడనున్నట్లు సమాచారం. అంతేకాదు మొదటి రోజు సినిమా రివ్యూని పూర్తిగా బ్యాన్ చేసేందుకు టాలీవుడ్ పెద్దలు కసరత్తు చేస్తున్నారని వినికిడి. సినిమా హిట్ అవ్వాలంటే కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం, నటీనటులు, నిర్మాణ విలువలు ప్రధాన పాత్ర పోషిస్తాయి. అయితే ఇప్పుడు సినిమా విజయాలను రివ్యూలు కూడా ప్రభావితం చేస్తున్నాయి. దీంతో సినిమా రివ్యూలను బ్యాన్ చేయాలని టాలీవుడ్ పెద్దలు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇదే విషయాన్ని ప్రముఖ నిర్మాత దిల్ రాజు కూడా కన్ఫర్మ్ చేశారు. తాజాగా జరిగిన సంక్రాంతికి వస్తున్నాం సినిమా రిలీజ్ డేట్ ఈవెంట్లో ప్రొడ్యూసర్ దిల్ రాజు సంచలన వ్యాఖ్యలు చేశారు. రివ్యూలు చెప్పనివ్వమంటూ ఆయన చేసిన కామెంట్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తమిళనాడులో రివ్యూయర్లను మొదటి రోజు థియేటర్స్ కు రానివద్దని నిర్ణయం తీసుకున్నారు. రోజు రోజుకు సినిమా రివ్యూలు పెద్ద సమస్యగా మారాయని, రివ్యూలను నిషేధించేందుకు అందరూ కలిసి రావాలని కోలీవుడ్ నిర్మాతలు కోరారు. కొత్త సినిమా విడుదల రోజు థియేటర్ దగ్గరికి యూట్యూబ్ ఛానల్స్ ని అనుమతించొద్దని డెసిజన్ తీసుకున్నారు. పబ్లిక్ రివ్యూలు సినిమాల రిజల్ట్స్ విజయాలను తారుమారు చేస్తున్నాయని నిర్మాతలు అభిప్రాయపడ్డారు. రివ్యూల పేరుతో నటులు, డైరెక్టర్లను, నిర్మాతలను తిడితే సహించమని స్పష్టం చేశారు. దీంతో నిజంగానే రివ్యూయర్లకి అడ్డుకట్ట వేయగలరా అనే చర్చ ప్రారంభమైంది. కోలీవుడ్ లో ప్రధానంగా కంగువా, వెట్టాయన్, ఇండియన్ 2 సినిమాల కలెక్షన్లు తగ్గడానికి నెగిటివ్ రివ్యూలే కారణమట. సినిమాలపై తీవ్ర ప్రభావం చూపే రివ్యూలను బ్యాన్ చేయాలని ప్రొడ్యూసర్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే కనుక జరిగితే రివ్యూయర్లకి కొన్ని యూట్యూబ్ ఛానల్స్ కు పెద్ద షాక్ అనే చెప్పొచ్చు.